ఉగ్రవాదం నుండి బయటకు వచ్చి పర్యాటకం వైపుకి పరుగులు పెడుతున్నటువంటి కాశ్మీరాన్ని కొత్త అసాంఘిక శక్తులు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. మొన్నటిదాకా తీవ్రవాదాన్ని నమ్ముకుని డబ్బులు గడించిన కొందరు కాశ్మీర్ యువత ఇప్పుడు సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో కేంద్ర సైబర్ క్రైమ్ అధికారులు కాశ్మీర్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ దాడిలో భాగంగా 4 సైబర్ క్రైమ్ ముఠాలను అధికారులు పట్టుకున్నారు. ఈ 4 ముఠాలు షేక్ రఫీక్ ముఠా, జునైద్ హుస్సేన్ ముఠా, ఇఫ్లాప్ మీర్ ముఠా, నవీద్ మీర్ ముఠా. ఈ 4 ముఠాలు గత కొంతకాలంగా దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు అనేది తేలింది. సైబర్ నేరాల ద్వారా 100 కోట్లు సంపాదించారు. వీళ్ళు కాశ్మీర్ని తమ అడ్డాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నటువంటి విషయం బయటపడింది. దీంతో కేంద్ర ఏజెన్సీలు పక్కా ప్లాన్తో దాడులు నిర్వహించి 4 సైబర్ ముఠాలని పట్టుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ మొత్తం వ్యవహారాలు ఏదైతే బ్యాంకింగ్ ఫ్రాడ్ జరుగుతున్నటువంటిది కానీ, ఉద్యోగాల పేరుతో ఫ్రాడ్లు చేస్తున్నది కానీ వీళ్ళ ముఠాలు అన్నటువంటిది వన్ ఆఫ్ ద ముఠాలు. ఈ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. కాశ్మీర్లో వీళ్ళు కార్యకలాపాలు నడుపుతూ ఉండటంతో పట్టుబడ్డారు.